హలో! వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు స్టోరీ సంధ్య వెడ్స్ సూర్య పార్ట్ 18. కథను రచించిన వారు అనురాధ గారు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోని ఎండింగ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, ఇక స్టార్ట్ చేసేద్దాం. అరుణ్ తన మేనేజర్ ప్రసాద్తో కలిసి ఎయిర్పోర్ట్ బయట గంట నుండి వెయిట్ చేస్తున్నాడు. అతను కారులో నుంచి బయటకు దొంగలా తొంగి చూస్తూ ఏవేవో వ్యూహాలు చేస్తున్నాడు. అతని పక్కన ఉన్న ప్రసాద్కి చాలా విసుగు పుట్టి, ఏంటి సార్, మనం మరీ ఇంతలా వాళ్ళ కోసం గేట్ వాచ్మ్యాన్స్లా వెయిట్ చేయాలా? అసలు మీ ప్లాన్ ఏంటి సార్? అరుణ్ అతని వైపు కోపంగా చూస్తూ, నేనే ఓపికగా వెయిట్ చేస్తుంటే నీకేంటి ప్రాబ్లం? మూసుకొనుండు, లేదంటే ఇక్కడే పాతేస్తాను. ఇంక ప్రసాద్ కిక్కుమనకుండా ఉండిపోయాడు. కొంతసేపటికి సూర్య ఫ్యామిలీతో కలిసి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తూ కనిపించాడు. అతన్ని చూస్తూనే ప్రసాద్ కంగారుగా, సార్, సూర్య అని గట్టిగా చెప్పాడు. అరుణ్ అలర్ట్గా అటువైపు చూశాడు. సూర్య నవ్వుతూ రావడం కనిపించింది. అతని పక్కనే రవి, రోనా నడుస్తూ కనిపించారు. వాళ్ళ వెనుకగా ఒక పాపని ఎత్తుకొని ఒక పెద్దావిడ వస్తుంది. వాళ్ళని ఒకరిని దీక్షగా అబ్జర్వ్ చేస్తున్నాడు అరుణ్. ప్రసాద్ చాలా క్యాజువల్గా, అదిగోండి సార్, ఆ పాపే సూర్య వైఫ్ కూతురు, ఆవిడ సూర్య చిన్నత్తగారు అని చెప్పాడు. అరుణ్ నవ్వుతూ, వీడి ప్రొఫెషన్ లైఫ్ ఉన్నంత హ్యాపీగా పర్సనల్ లైఫ్ లేదురా, అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. వీడి అమ్మ బలవంతాన రెండో పెళ్లి చేసుకున్నాడు, మంచి పనైంది. ఇంతకీ వీడి వైఫ్ ఏది? ఒక్కసారి ఆమెను చూసి తరిస్తాను అని వెటకారంగా అన్నాడు అరుణ్. ప్రసాద్ ఆవిడ కనిపించలేదు సార్ అన్నాడు. అవునా అన్నట్టు సూర్య వాళ్ళ వైపు చూస్తున్నాడు అరుణ్. అంతలో సూర్య వెనక్కి తిరిగి సంధి కోసం చూశాడు. ఆమె కనిపించకపోయేసరికి కంగారుగా వెనక్కి వెళ్ళాడు. అరుణ్ సూర్యుని అబ్జర్వ్ చేస్తున్నాడు. సూర్య వెనక్కి వెళ్ళి సంధ్య కోసం చూశాడు. ఆమె ఒక దగ్గర నిలబడి దిక్కులు చూస్తూ ఉంది. ఆమె దగ్గరికి కంగారుగా వెళ్ళి, ఏంటి సంధ్య, ఇక్కడేం చేస్తున్నావు, పద అన్నాడు. ఆమె అయోమయంగా చూస్తూ, నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయావు. నేను మీరెవరూ కనిపించక వెతుక్కుంటున్నా. అవునా, సారీ సంధ్య, నేను లగేజ్ రిసీవ్లో ఉన్నాను. నువ్వు అత్తగారితో కలిసి వస్తున్నావు అనుకున్నా. అయినా ఇంత అమాయకంగా ఉంటే ఎలా సంధ్య? కొంచెం గడుసుతనం నేర్చుకోవాలి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలీదు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి, సరేనా? ఓకేలే బాబు, ఇంక పద అని నవ్వుతూ అతని చేయి పట్టుకుంది. సూర్య కూడా సంధి చేతిని చుట్టి పట్టుకుంటూ, నిన్ను మరీ చిన్నపిల్లని చూసుకున్నట్టు చూసుకోవాలి, అలా చూసుకోవాల్సి వస్తుంది అని కవ్వింపుగా నవ్వి బయటకు నడిచాడు. ఆమె కూడా చిన్నగా సిగ్గుపడి మొహం దాచుకుంటూ నడిచింది. ఇద్దరు బయటికి రావడం చూసి, సార్, అదిగోండి సూర్య, అతని వైఫ్ అని ప్రసాద్ చెప్పాడు. అరుణ్ చూశాడు. వాళ్ళిద్దరూ నవ్వుతూ బయటకు వస్తున్నారు. సూర్య వైఫ్ ఆవిడే సార్, పేరు సంధ్య అని చెప్పాడు ప్రసాద్. అరుణ్ సంధ్యని రెప్పవేయకుండా చూస్తున్నాడు. ఆమె రూపం దేవకన్యలు సైతం ఈర్ష్యపడేటట్టు ఉంది. ఎంతటి మగవాడైనా మాయలో కట్టిపడేసే సౌందర్యం ఆమెలో ఉంది. కనురెప్పని సైతం కదల్చనివ్వకుండా చూడాలనిపించే అందం ఆమె సొంతం. రెప్ప వేయకుండా ఆమెను చూస్తూ ఉండిపోయాడు అరుణ్. సూర్య వాళ్ళందరూ వెళ్ళేంత వరకు ప్రసాద్ కూడా అరుణ్ని కదల్చలేదు. వాళ్ళంతా వెళ్ళిపోయాక కూడా తన బాస్ మాట మూట రాకుండా బిగుసుకుపోయి ఉండడం చూసి కొంచెం కంగారు పడి, బాస్, ఏమైంది? వాళ్ళు వెళ్ళి 10 నిమిషాలైంది అని అడిగాడు. అరుణ్లో అప్పుడు చలనం వచ్చింది. సూర్య వైఫ్ అంత అందంగా ఉంది, అంతటి సౌందర్యవతి భార్య అవుతుంది అంటే ఎవడు కాదంటాడు? ఆమె రెండో పెళ్ళిదైతే ఏంటి, మూడో పెళ్ళిదైతే ఏంటి, కళ్ళకు అద్దుకొని ఎగిరి గంతేసి మరీ పెళ్లి చేసుకుంటారు అంటే సూర్య పర్సనల్ లైఫ్లో కూడా సక్సెస్ అయ్యాడు. నో, నేను భరించలేకపోతున్నా. నాకు ఇప్పుడు అర్థమైంది, వాడి దృష్టిలో డబ్బు పలుకుపడి ఇంపార్టెంట్ కాదు అని తెలిసింది. కానీ అతి విలువైంది, అమూల్యమైంది వాడి చెలియ సంధ్య. ఒక్క క్షణం ఆమె కనిపించకపోయేసరికి
వాడిలో కంగారు ఎంతగానో కలిగింది. వెంటనే వెనక్కి పరిగెత్తాడు. అంటే వీడికి పెళ్ళమంటే చాలా ఇష్టమన్నమాట. అంత ఇష్టమున్నామే వాడికి దక్కకూడదు. ఎలాగైనా సరే ఆమెను వాడి నుంచి దూరం చేస్తాను. అప్పుడేం చేస్తాడో మరి. అంత అందాల రాశి అపురూప సౌందర్యవతి కనిపించకుండా పోతే ఆమె ఎక్కడుందో తెలియక, అసలేమైందో తెలియక ఎంత నరకం అనుభవిస్తాడో. వాడి కళ్ళల్లో భయం చూడాలి. వాడి బాధపడాలి. అప్పుడు కదా అసలు మజా. నేను వేసే ఎత్తుకి వాడు ఏమైపోతాడో చూస్తాను. నన్ను బిజినెస్లో తేరుకోలేని దెబ్బతీశాడు. ఇప్పుడు నా టైం వచ్చింది. ఇంకా ఆడుకుంటాను అని పైశాచికంగా నవ్వాడు అరుణ్. ఏమైంది సార్, అంతగా నవ్వుతున్నారు అని అతని వ్యూహం అర్థం కాక అయోమయంగా అడిగాడు ప్రసాద్. అరుణ్ ప్రసాద్ వైపు గర్వంగా చూసి, దొరికాడ్రా ఆ సూర్య వీక్ పాయింట్. ఏంటో అర్థమైంది. ఇంక వాడితో ఆడుకుంటా చూడు అని కార్ స్టార్ట్ చేశాడు అరుణ్. ప్రసాద్కి ఏమీ అర్థం కానట్టు అతన్ని చూస్తూ, వీడి కన్నింగ్ మైండ్లో ఏం దిక్కుమాలిన ఐడియా వచ్చిందో ఏంటో అని తిట్టుకున్నాడు. సూర్య వాళ్ళు బంగ్లా చేరేసరికి అక్కడంతా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు రాగానే శశికళ ఎర్రనీళ్లు తీసుకొచ్చి దిష్టి తీసి సంధ్య పాపను ఎత్తుకుని ముద్దాడింది. పాప చాలా అందంగా ఉంది. అచ్చం నీలాగే ఉంది సంధ్య అని నవ్వి సంధ్యకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పింది. నువ్వు నీ పాపని కాపాడుకోవడం కోసం ఎంతగా ఆరాటపడ్డావో తెలిసింది. నిన్ను తప్పుగా అనుకున్నాను, నన్ను క్షమించు అని చెప్పి సంధ్యను దగ్గరికి తీసుకుంది. సంధ్య ఆవిడ చూపించిన అభిమానంకి పొంగిపోయింది. మీనాక్షమ్మ కూడా సంతోషంగా ఉంది సంధ్యకు ఇచ్చిన మాట నిలుపుకున్నందుకు. ఆవిడ చాలా ఆనందపడి అక్కడికి సంధ్య తల్లిదండ్రులు వచ్చున్నారు. వాళ్ళు పాపను ఎత్తుకొని ముద్దులాడుతూ అస్సలు వదలకుండా ఆనందంతో పొంగిపోతూ సూర్యకు మనసారా ధన్యవాదాలు చెప్పుకున్నారు. సోంబాబు కూడా ఆనందించాడు. అందరూ కూర్చొని ఎంతో సంబరంగా భోజనాలు చేశారు. సంధ్య తండ్రి మీనాక్షమ్మని అడుగుతున్నాడు, అక్కయ్య, అమ్మాయిని అల్లుడిని ఒక 4 రోజుల పాటు మా ఇంటికి పంపిస్తే ఎంతో సంతోషిస్తాం. అది మీరు అనుమతిస్తేనే. మా కోరిక కాదనకండి. ఆవిడ కాదనలేదు. ఎందుకంటే ఇక సంధ్య మన మధ్య ఎన్నో రోజులు ఉండదు అని ఆవిడికి తెలుసు. ఉన్న కొద్ది రోజులు కన్నవాళ్ళ దగ్గరుంటే వాళ్ళకి సంతోషమని భావించి సరే అని చెప్పింది. అతను చాలా సంతోషించాడు. అదే విషయం సంధ్యకు చెప్పాడు కృష్ణారావు. సంధ్య కంగారు పడింది. సూర్య నాతో వస్తాడా? రోనా ఇక్కడ ఉంటే ఖచ్చితంగా రాడు అనుకుంది. అందుకే తండ్రికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. నాన్న, సూర్యకు మన ఇంట్లో అంత కంఫర్ట్గా ఉండదు. పైగా తను చాలా బిజీ కదా. లేదమ్మా, ఒకసారి అడుగుతాను. అల్లుడు కాదనడు. వద్దు నాన్న, తనకు అక్కడ ఇబ్బంది కలగచ్చు. అవమానం జరిగేలా ఎవరైనా ఏదైనా నేను భరించలేను. అతను సంధ్య మాటలు అర్థం చేసుకున్నాడు. సంధ్య, నువ్వు అడుగమ్మా. వస్తే మేము చాలా ఆనందిస్తాం. రాకపోతే అర్థం చేసుకుంటాం. ఇక మేము వెళ్తాం. నువ్వు రేపు పాపను తీసుకొని వస్తావుగా. పిన్ని కూడా మాతో వచ్చేస్తుంది. సరేనా అన్నా అని చెప్పి సూర్య దగ్గరికి అని వెళ్ళింది. కానీ సూర్య అతని రూమ్లో లేడు. రవి, రోనా హాల్లో కూర్చొని ఉన్నారు. కానీ సూర్య కనిపించకపోవడంతో ఆమెను అతను ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాలేదు. రవిని పిలిచి, అన్నయ్య, సూర్య ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది. రవి తనకు కూడా తెలీదని చెప్పాడు. కొంతసేపటికి సంధ్య పేరెంట్స్ వెళ్ళిపోయారు. సంధ్యకు మాత్రం సూర్య ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాలేదు. ఆమె అనుకుంది, ఎంతో ముఖ్యమైన పని పడి ఉంటుంది, అందుకే వెళ్ళుంటాడు, కాసేపట్లో వచ్చేస్తాడనుకొని పాపని తీసుకెళ్లి రూమ్లో నిద్రపుచ్చి అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. అరుణ్ ఆఫీస్లో పని పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరాడు. అతనికి కాస్త రిలీఫ్గా ఉంది. ఇప్పుడు సూర్యుని ఏడిపించే టైం వచ్చింది అని సంతోషంగా ఉన్నాడు. అరుణ్ ఇంట్లోకి వెళ్ళి సోఫాలో కూర్చొని కాఫీ అని గట్టిగా అరిచాడు. అతను ముందు ల్యాప్టాప్ తెరుచుకొని ఏదో డేటా చెక్ చేస్తూ అతని ఎదురుగా తలెత్తి చూశాడు. అతని ఎదురుగా స్టైల్గా కూర్చొని ఉన్నాడు సూర్య. అతన్ని చూసి ఒకంత షాక్ తిని కంగారుగా లేచి నిలబడ్డాడు. సూర్య నవ్వుతూ, అంత మర్యాద ఇవ్వనవసరం లేదు,
ఇది నీ ఇల్లే కూర్చో అని వెటకారంగా అన్నాడు. అరుణ్ ఉక్రోషంగా చూసి టప్పిమని కూర్చున్నాడు. సూర్య చిన్న నవ్వు నవ్వి, ఏంటి నా కోసం చాలా కష్టపడుతున్నట్టున్నావు? ఈ మధ్య నా కోసం ఎంక్వైరీలు చేస్తున్నావంట. ఏం చేద్దామని? ఇప్పుడు నీ కళ్ళ ముందే ఉన్నాను, చెయ్యి. ఏం చేస్తావు? అరుణ్ ఏం మాట్లాడలేదు, కూర్చొనున్నాడు. సూర్య అరుణ్ వైపు సీరియస్గా చూస్తూ, చూడు అరుణ్, నాకు నీతో శత్రుత్వం లేదు. ఇద్దరం బిజినెస్ చేస్తున్నాం, ఒకే ఫీల్డ్లో ఉన్నాం. మనం పోటీ పడి బిజినెస్లో ముందుకు వెళ్ళాలి. అందులో ఎవరో ఒకరు విన్ అవ్వాలి. టాలెంట్ ఉన్నవాడు గెలుస్తాడు, చేతకాని వాడు ఏడుస్తాడు. నేను గెలిచాను. నన్ను ఓడించే సత్తా ఉంటే నన్ను ఓడించి నువ్వు గెలువు. అంతేగాని ఇలా చేతకాని వాడిలా దొంగ దెబ్బ తీయాలని చూస్తే ఊరుకోవడానికి. ఈ సూర్య అంత చేతకాని వాడనుకుంటున్నావా? చూడు, నువ్వు నా కోసం ఆరా తీస్తే నేను నీకోసం ఆరా తీస్తాను, గుర్తుంచుకో. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నేను దేనికి భయపడను. అరుణ్ సూర్య వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు. ఏంటి అంత కోపంగా చూస్తున్నావు? చంపుతావా? చంపు చూస్తా. నాతో పోటీ పడ్డం చేతకాక పిరికివాడిలా నన్ను చంపి గెలుస్తాను, గెలుపుని సాధించానని గొప్పలు చెప్పుకుంటున్నావా? అని నేను నీ కళ్ళ ముందే ఉన్నాను. అరుణ్ ఆవేశంగా అరిచాడు. చాలు, ఇప్పటికి ఎక్కువ మాట్లాడావు. నిన్ను చంపాలి అనుకుంటే నా నుంచి లాక్కున్న మొదటి ప్రాజెక్ట్ అప్పుడే చంపేసేవాణ్ణి. ఈ అరుణ్ హిస్టరీలో చంపే కాన్సెప్ట్ ఉండదు. చచ్చేలా చేస్తాను. నిన్ను నాశనం చేయడమే నా లక్ష్యం. నన్ను అందరి ముందు అవమానించి నువ్వు నెంబర్ 1గా ఎదిగిపోయావు. నా ముందు నిలబడే అర్హత లేని వాళ్ళు కూడా నాకు సలహాలిచ్చే పరిస్థితి కల్పించావు. నిన్ను విడిచిపెట్టను. కోలుకోలేని దెబ్బతీస్తాను. ఒక్కసారి ఈ అరుణ్ దృష్టిలో పడ్డవాళ్ళు తేరుకున్నట్టు చరిత్రలో లేరు. తెలుసు, నువ్వెంతమందిని తొక్కి ఈ స్థాయికి వచ్చావో నాకు బాగా తెలుసు. కానీ నువ్వు ఈ సూర్యతో పెట్టుకుంటున్నావు, తట్టుకోలేవు. అందుకే నీకు అవకాశం ఇస్తున్నా. అనవసరంగా నా కోసం ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకుండా బిజినెస్లో ఎలా పైకి రావాలో ఆలోచించు. ఏంట్రా నాకు సలహాలు ఇస్తున్నావు? ఈ అరుణ్నే భయపెడదామని చూస్తున్నావా? చెప్పాగా, నీ అంతట నీ ప్రాణాలు తీసుకునేలా చేయడమే నా ధ్యేయం. నాకు తెలుసురా, నువ్వు నీ లైఫ్లో డబ్బుకి స్టేటస్కి అంత ఇంపార్టెంట్ ఇవ్వవని. నీకెంతో ఇంపార్టెంట్ అయిందేంటో అది నీకు దూరం చేస్తా. నిన్ను పిచ్చివాణ్ణి చేస్తా. చూస్తూ ఉండు. ఒక్క వారంలో నిన్ను నాశనం చేయకపోతే నేను ఓడిపోయానని నీ అంతట నువ్వే నన్ను బ్రతిమలాడకపోతే నా పేరు అరుణే కాదు. నా నుండి ఎలా తప్పించుకుంటావో చూస్తాను అని ఆవేశంగా అరిచాడు అరుణ్. సూర్యకు పట్టరాని కోపం వచ్చింది. విసుగ్గా చూస్తూ, కొందరు చెబితే వింటారు, ఇంకొందరు తంతేనే వింటారు. నీకు నా చేతిలో తన్నులు తప్పేలా లేవు. ఓకే, ట్రై చేసుకో. నువ్వేమీ చేయాలనుకుంటే అది చేసుకో, నేను చూస్తాను అని దృఢంగా చెప్పి వెనుతిరిగాడు సూర్య. అరుణ్ కోపంగా చూస్తూ ఉండిపోయాడు. సంధ్య సూర్య కోసం చాలాసేపు వెయిట్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర నిద్రపోయింది. సూర్య వచ్చేసరికి ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు. సంధ్య తన కోసం వెయిట్ చేస్తూ ఉండడం చూసి సూర్యకి బాధ కలిగింది. అతని మనసంతా చాలా చిరాగ్గా ఉంది. అరుణ్ మాటలు మాటిమాటికి గుర్తొస్తున్నాయి. అరుణ్ ఏదో చేయబోతున్నాడని అర్థమవుతుంది. కానీ ఏంటది? ఇంకా తను ప్రతిక్షణం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కానీ వాడి కళ్ళల్లో ఏదో తెలియని నిర్లక్ష్యం కనిపిస్తుంది. నాకు సంబంధించింది ఎంతో ఇంపార్టెంట్ అయింది అంటున్నాడు. వాడు దేని గురించి మాట్లాడుతున్నాడు? అంతా గందరగోళంగా ఉంది అని చిరాకు పడ్డాడు. కొద్దిసేపటికి అతని ఆలోచనలోంచి బయటకు వచ్చి సంధ్యని తట్టి లేపాడు. ఆమె ఉలిక్కిపడి లేచి, వచ్చేసావా సూర్య? ఎక్కడికి వెళ్ళావు? నీ మొబైల్ కూడా ఆఫ్ చేసి పెట్టుకున్నావు అని కంగారుగా అడిగింది సంధ్య. సూర్య అతని మనసులోని భయాన్ని బయటపడనివ్వకుండా, ఏమీ లేదు సంధ్య, అర్జెంటు పని ఒకటి పడింది, అందుకే వెళ్లాల్సి వచ్చింది, సారీ. మరి రవి అన్నయ్యకి కూడా చెప్పలేదు? తను కూడా నీకోసం వర్రీ అయ్యాడు. అవునా? సరేలే, నేను వాడితో మాట్లాడతాలే. మనం అర్జెంటుగా అమెరికా వెళ్ళిపోయాం. ఇక్కడ పనులు అలానే ఉండిపోయాయి, అవన్నీ చూసుకోవాలిగా. అవునా? సరేలే, రా భోంచేద్దాం. సూర్యకి ఆకలి లేదు, కానీ సంధ్య కోసం భోజనం దగ్గర కూర్చున్నాడు.
సంధ్య పాప పడుకుందా అని ఎంతో ఆప్యాయంగా అడిగాడు సూర్య. నిద్రపోయింది. అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయారా? వాళ్ళు ఏమనుకున్నారో, నేను కనీసం వాళ్ళతో సరిగ్గా మాటలు కూడా ఆడలేదు. పర్వాలేదు సూర్య, వాళ్ళేమీ అనుకోలేదులే. కాకపోతే నాన్న మనల్ని ఇంటికొచ్చి 4 రోజులు ఉండమంటున్నారు. అత్తయ్య కూడా ఒప్పుకున్నారు. నీకు నాతో రావడం కుదురుతుందా? ఆమె ఎంతో ఆశగా అడుగుతుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో బయటికి వెళ్ళడం మంచిది కాదు. కానీ సంధ్యకు అసలు విషయం ఎలా చెప్పను? అతను మౌనంగా ఉండేసరికి సంధ్య మనసు చివుక్కుమంది. సంధ్య, ఇప్పుడు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అవసరమా? కొద్ది రోజుల తర్వాత నేను ఫ్రీ అవుతాను. అప్పుడు అందరం కలిసి వెళ్దాం. ఇప్పుడు నాకు చాలా ముఖ్యమైన వర్క్ ఉంది. సంధ్య మనసు తల్లడిల్లింది. నాకు తెలుసు సూర్య, నువ్వు రావని. నాలాంటి సామాన్యమైన ఆమెతో ఇంత క్లోజ్గా ఉండడమే ఎంతో గొప్ప. ఇంకెక్కువ ఆశలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఆమె మౌనంగా ఉండడం చూసి సంధ్య, ప్లీజ్ అర్థం చేసుకో. ఇంకోసారి వెళ్దాం. ఇప్పుడు మాత్రం వద్దు. అతని పరిస్థితి ఏంటో తెలియక, సరే సూర్య, పర్వాలేదు. నేను నాన్నతో ముందే చెప్పాను నువ్వు బిజీగా ఉంటావని. రేపు నేను పాప అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం. నేను కూడా రాకపోతే వాళ్ళు బాధపడతారు అని స్థిరంగా చెప్పింది. సూర్యకి ఆమె వెళ్ళడం ఇష్టం లేదు. కానీ సంధ్యని ఆపలేని పరిస్థితి. సంధ్య, నువ్వు తప్పకుండా వెళ్ళి తీరాలా? ఇంకోసారి వెళ్దాం ఏమంటావు? ఏంటి సూర్య, నువ్వు రాక నేను వెళ్ళకపోతే వాళ్ళు బాధపడరా? సూర్య మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. అరుణ్ వల్ల తన ఫ్యామిలీలో ఏదైనా సమస్య వస్తుందేమో అని భయపడుతున్నాడు. మళ్ళీ అలాంటిదేముండదులే అని తనకు తానే ధైర్యం తెచ్చుకున్నాడు. అప్పటికి అరుణ్పై నిఘా పెట్టి ఉంచాడు. వాడి ప్రతి కదలిక నాకు తెలుస్తుంది. వాడేమీ చేయలేడు అని నమ్మకం వచ్చాక సంధ్యని వెళ్ళమన్నాడు. వీలు పడితే తను కూడా ఏదో ఒక టైంలో వచ్చి కలుస్తా ఉంటానని చెప్పాడు. సంధ్య సంతోషించింది. సంధ్య నిద్రపోయాక రవిని లాన్లోకి రమ్మని చెప్పి అతనితో జరిగిందంతా చెప్పాడు సూర్య. రవి చాలా భయపడ్డాడు. ఎందుకు రిస్క్ తీసుకున్నావు? నీకేమన్నా జరిగితే? ఒక్క మాట కూడా చెప్పకుండా వాడి దగ్గరికి ఒంటరిగా వెళ్ళొచ్చావు. ఎందుకు సూర్య? నాకు చెప్తే నేను కూడా వచ్చేవాణ్ణిగా. లేదురా, నేను నిన్ను రిస్క్లో పెట్టలేను. అందుకే నేను ఒక్కడినే వెళ్ళి వాడి ఆలోచన ఏంటో తెలుసుకున్నాను. వాడి టార్గెట్ ఒక్కటే, నేను బాధపడాలి. నన్ను చంపడం వాడి ధ్యేయం కాదని వాడి నోటితో వాడే చెప్పాడు. నా దృష్టిలో చాలా ముఖ్యమైనది, అమూల్యమైనది ఏంటో అది లేకుండా చేస్తానని ఏవేవో పిచ్చివాగుడు వాగాడు. అసలు వాడి టార్గెట్ ఏంటో తెలుసుకోవాలి. ఎందుకైనా మంచిది మన వాళ్ళ చుట్టూ సీక్రెట్ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తాను. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండేలా చూసుకుంటే అరుణ్ లాంటి వాళ్ళు నన్నేం చేయలేరు. సంధ్య రేపు వాళ్ళ ఇంటికి వెళ్తా అంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తను అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కానీ వద్దంటే సంధ్య బాధపడుతుంది. అందుకే నేను నో చెప్పలేదు. నేను కూడా తనతో వెళ్దాం అనుకుంటే అసలు అరుణ్ ప్లాన్ ఏంటో తెలియడం లేదు. నా చుట్టూ ఇంత పెద్ద సమస్య ఉందని తెలిస్తే సంధ్య తట్టుకోలేదు. చాలా భయపడుతుంది. అందుకే ఆమెను ఒంటరిగానే వెళ్ళనిస్తున్నాను. కానీ ఆమె చుట్టూ చాలా సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా అరుణ్కి సంబంధించిన ఏ విషయం సంధ్యకు తెలియకూడదు. తను ఇక్కడికి తిరిగి వచ్చేలోపు ఈ అరుణ్ కథ ముగించాలి. మళ్ళీ మన జోలికి రాకుండా చేయాలి. వాడికి నేనేంటో తెలిసేలా చేయాలి అని స్థిరంగా అన్నాడు సూర్య. రవి గుండె ఎందుకో కంగారు పడింది. వాళ్ళిద్దరూ నైట్ అంతా ఒక్కటే ఆలోచించారు. అసలు సూర్యకి ఇంపార్టెంట్ అయింది ఏంటి? అదేంటో అరుణ్కి ఎలా తెలుసు? అసలు అరుణ్ వ్యూహం ఏంటి అని ఎంతగానో ఆలోచించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సంధ్యకి విషయాలు తెలియనివ్వకూడదు అని నిర్ణయించుకున్నాడు. మరిక తర్వాత ఏం జరగబోతుంది? సంధ్య అక్కడికి వెళ్ళాక అరుణ్ ఏదైనా ప్లాన్ చేస్తాడా? మరి వాళ్ళిద్దరికి ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమైనా తెలుస్తుందని చూద్దాం. మరి ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.